పాలకూర రైస్ చేసుకుందామండి. శుభ్రంగా కడిగి పెట్టాను. ఇందులో వేడి నీళ్ళు పోసుకొని చల్లారినాక మిక్సీ పట్టుకుందాం. వేడి నీళ్ళ నుంచి వేరే గిన్నెలోకి తీసాను. ఇది చల్లారింది, మిక్సీ పట్టుదాం. ఆకుకి సరిపడా ఒక మిరపకాయ, దాల్చిన చెక్క, లవంగం, 2 యాలక్కాయలు, చిన్న ముక్క అల్లం. ఇలా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. స్టవ్ మీద బాండి పెట్టి ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ వేయించుకోవాలి. వెల్లిపాయలు వేసుకుందాం. ఇందులో కొంచెం పసుపు, మిక్సీ పట్టుకున్న పాలకూర ఇందులో వేసేసుకుందాం. పాలకూర సరిపడా ఉప్పు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలండి. దగ్గరికి మిక్సీ పట్టుకునేటప్పుడు నీళ్లు మాత్రం పోసుకోకూడదు. ఈ ప్లేట్లకు చల్లార్చి పెట్టుకున్న అన్నాన్ని దగ్గర పడింది పాలకూర ఇందులో వేసేసుకుందాం. ఇలా మంచిగా కలుపుకొని నిమ్మరసం పిండుకుందాం. నిమ్మరసం ఇందులో పిండుకుందాం, బాగుంటుంది. రెడీ.